అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ 2న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ చేరున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు విడుదల చేశారు. యువతరంలో ప్రతి వారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని స్పీకర్ ఆకాంక్షించారు. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గం వడ్డాది గ్రామంలో అదే బుచ్చిపాట మండలం అనకాపల్లి జిల్లాలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంచేత అందరూ కూడా రక్తదాన కార్యక్రమాలు పెట్టడం చాలా పుణ్యమైన కార్యక్రమం. మీరు 1,00,000, 2,00,000 డొనేషన్లు ఇవ్వడం కాదు, రక్తదానం ఇస్తే కొంతమంది ప్రాణాలు కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రక్తదానాలు అందరూ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. అలాగే వడ్డాదిలో మరి రేపు చేస్తున్నటువంటి రక్తదాన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా రండి. రక్తదానం ప్రాణదానంతో సమానం, మనం వింటూ ఉంటాం. అంతే అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొనండి. మరి ఏమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రక్తదానం ఇచ్చేవాళ్ళు రాత్రి మాత్రం బ్రాంతి మందు తాగొద్దండి. మందు తాగితే మీ రక్తం పనిచేయదు, మీరు ఇచ్చినా సుఖం లేదు. అంచేత ఒక్క రోజు మందు మానేసి వడ్డాది వెళ్ళి ఎక్కువ మంది పాల్గొని మీరు రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. అంచేత అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ